దేశం కోసం, ప్రజల కోసం, మార్పు కోసం ఓ వ్యక్తి జన్మించాడు. ఆ వ్యక్తే పవన్ కళ్యాణ్. సినిమా రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న పవన్ కళ్యాణ్ కేవలం ఒక నటుడిగా కాకుండా సమాజంలో మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2014 మార్చి 14న జనసేన పార్టీని స్థాపించి దేశం కోసం, సమాజం కోసం అనే నినాదంతో ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో ముందుకు సాగారు. సమాజంలోని అన్యాయాలను ప్రశ్నిస్తూ యువతలో ఉద్యమ స్ఫూర్తిని కలిగిస్తూ రాజకీయాల్లో ఓ ప్రత్యేకత తీసుకురావాలని జనసేన పార్టీ ఏర్పాటు చేశారు. అయితే రాజకీయ అనుభవం లేకపోయినా ప్రజల సమస్యపై చిత్తశుద్ధితో పనిచేయాలనే పవన్ కళ్యాణ్ తపన ఆయనను ముందుకు నడిపించింది. 2019 ఎన్నికల్లో గెలుపోటములు ఉన్న జనసేన పార్టీ ఆశయాలను వీడలేదు. ప్రజాసేవను కొనసాగిస్తూ మరింత బలంగా కొత్త శక్తితో తిరిగి రాబోతున్నాం అని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. 2024లో జనసేన మరోసారి రాజకీయంగా బలమైన ఎంట్రీ ఇచ్చి ప్రజల కోసం అహర్నిశలు శ్రమిస్తోంది. పవన్ కళ్యాణ్ ఒక హీరో మాత్రమే కాదు, ప్రజల సమస్యల కోసం పోరాడే యోధుడు. జనసేన ప్రజల పార్టీ, జనసేన యువత పార్టీ, జనసేన భవిష్యత్తు కోసం పోరాడే పార్టీ.